శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథునంలో మనకు కుజుడిక ప్రభావం, తన కోపమే తన శత్రువు, ఆరోగ్యంట్గా ఉండడము, కోపంగా ఉండడము, స్టబన్గా ఉండడము, తను తీసుకున్న నిర్ణయాల్లో బర్న్ అవ్వడం ఇటువంటి జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత బాగుంటుంది ఈ 15 రోజుల్లోనే. ఒకే ద్వితీయ స్థానంలో బుధుడు, రవి, గురుడు ఉన్నాడు. బుధుడు వాక్చాతుర్యాన్ని ఇస్తాడు, గురుడు జ్ఞానాన్ని ఇస్తాడు, రవి స్టాటస్ ఇస్తాడు. ఈ 3 గ్రహాలు కలిసి అక్కడ ఉండడం, స్పెషల్గా ఉండడం, కుటుంబ స్థానంలో ఉన్నది ఒక యోగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే తృతీయంలో కేతు, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. యోగించేవాడు నీచబడ్డాడు. మనకు ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు ఒకవేళ మనం కష్టపడి 100 రూపాయల పని చేస్తే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు 50 రూపాయలు రావచ్చు, లేకపోతే 25 రూపాయలు రావచ్చు. కానీ దాని మీద ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. దీని ఫలితము ఎప్పుడైతే శుక్రుడు నీచం నుండి కన్యా రాశి నుండి తులా రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు దాని ఫలితం వస్తుంది. ఫలితం ఇప్పుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. హార్డ్ వర్క్ చేయండి. రిజల్ట్ యూ విల్ బి గెటింగ్ వెన్ తులారాశిలోకి ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో అప్పుడు మీకు ఆ ఫలితం వస్తుంది. ఫైన్. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల నుండి బయటపడతారు. అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కొన్ని అవుతాయి. ల్యాండ్ విషయం అనుకోండి, మ్యారిటల్ లైఫ్ సంబంధించి అనుకోండి, అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కొన్ని జరిగే అవకాశం ఉంది ఆస్తి విషయంలోనే. అలాగే మనం చూసుకునే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 5 లక్కీ నెంబర్గా మనకు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైన్. ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన వరకు ఎటువంటి అనారోగ్య పరిస్థితి కనిపించట్లేదు. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం విశేషంగా మనకి ఇక్కడ ఏంటంటే అంటే నరసింహస్వామి వారి యొక్క మంత్రం ఏదైనా చదవండి. కొన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 15 రోజుల్లోని అవకాశం ఉంటే చదవండి. ఆయన మంత్రం కానీ అశ్వత్థం కానీ చేయడం ప్రయత్నించండి. కొంచెం ఫలితం బాగుంటుంది. శనీశ్వరుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.